అందరికీ నమస్కారం. ఈ ద్రాక్షారామ పుణ్యక్షేత్రంలో ఈవేళ జరిగిన దురదృష్టకరమైన సంఘటన ఉదయం నుంచి కూడా ఈ సంఘటన వెనక మేమందరం ఉండి మినిస్టర్ గారి ఆదేశాలతోటి ఇక్కడ నేను కూర్చుని ఉదయం ఏదైతే మాట ఇచ్చామో అధికారులందరితోటి మాట్లాడి 6 గంటల లోపులో మేము ముద్దాయిని గుర్తిస్తాం, ముద్దాయిని పట్టిస్తామని చెప్పాము. ఆ మాట కట్టుబడి ఇప్పుడు మేము ఆల్రెడీ ముద్దాయిని గుర్తించడం జరిగింది. ఆ వివరాలన్నీ ఇప్పుడు చెప్తే అతను పరారవుతాడనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇప్పుడు ఆ వివరాలు వెల్లడించట్లేదు. ఆల్రెడీ అయితే ముద్దాయి ఎలా వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, చేతిలో దేనితో వచ్చాడు అన్నీ కూడా క్లియర్గా వచ్చేసినాయి. వీడియోలో క్లియర్గా ఉన్నాయి. ఎవరి దగ్గర ఏదైతే డిఎస్పీ గారు ఉన్నారో ఆయన దగ్గర క్లియర్గా ఉన్నాయి. అయినప్పుడు ఒక్క 2-3 గంటల్లో వెల్లడిస్తారు. ఇంకేంటే మనిషిని వాళ్ళు కస్టడీలోకి తీసుకున్న తర్వాత వెల్లడిస్తారు. కాబట్టి మేము ఏదైతే పోలీసు అధికారులు మేమైతే పోలీసు అధికారులు నాకు 6 గంటల దాకా టైం అడిగారు సాయంత్రం. వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు 58 మంది సిబ్బందితోటి ఇక్కడ అన్ని వైపులా పర్యటించి అన్ని వైపులా అన్ని యొక్క వీడియో ఏదది సీసీ కెమెరాలు ఏదైతే ఉన్నా అన్నీ పరిశీలించి ఖచ్చితమైన సమాచారం వేళ ఇప్పుడు నాకు చూపించడం జరిగింది. అది కొంచెం ఇబ్బందికరమైన చర్య ఏంటంటే ఇప్పుడు మనం వెల్లడిస్తే ఆ ముద్దాయి ఉన్న ఏరియా కూడా ట్రేస్ అయింది. ఆల్రెడీ అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిధి వాళ్ళు ఎంక్వైరీలు చేస్తున్నారు. 2-3 గంటల్లో ఆ ముద్దాయిని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి పరిస్థితి ఉంది. కాబట్టి సాధించడం కాదు, మనం హిందూ ధర్మం పాటించాలి. మన మనోభావాలు దెబ్బతిన్నాయి. హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయంటే చాలా ఇబ్బందికరమైన విషయం. ఇది ప్రజల్లోకి వెళ్ళిందంటే ఇది ఒక ఆందోళన. ఉదయం నుంచి నేను చాలా ఆందోళనతో ఉన్నాను. ఇంకేదంటే ఎవరో ఏదో అంటారని కాదు, అంతటి కార్యం, అంత దుర్మార్గమైన కార్యం ఎలా చేశారా, దీన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. ఆ పరిస్థితిలోంచి వేళ ఇప్పుడే కొంచెం కుదురుపడ్డాను. నేను కుదురుపడటం అంటే ఆఫీసర్లు చూపించిన దాన్ని బట్టి నేను కుదిరిపడ్డాను. వేరుగా ఏం మాట్లాడట్లేదు. టైం ఇచ్చాను కదా, టైం లోపల చేశాను ఏమని అలా అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా అన్నీ పరిశీలించి ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఒక్క 2 గంటల్లో లోపు పెడితే ఆ వ్యక్తి పేరుతో సహా అన్నీ వస్తాయి.